శివ ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్లో ఒక పెద్ద మాల్లో సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్. గుండుసూది నుండి ఇంపోర్టెడ్ కార్ల వరకు అక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ లేదు. ఇంతకుముందు సేల్స్మెన్గా ఎక్కడైనా పనిచేసావా? ఇంటర్వ్యూలో అడిగాడు బాస్. చేయలేదు. సరే, రేపు ఒక్కరోజు పని చెయ్యి, నీ సేల్స్ని బట్టి చూద్దాం అన్నాడు బాస్. తర్వాత రోజు పనిలో దిగాడు శివ. సాయంత్రం 6 గంటలకి బాస్ వచ్చాడు. ఈరోజు ఎంతమంది కస్టమర్స్కి సేల్స్ చేశావు అడిగాడు బాస్. సార్, కేవలం ఒకరు బదులిచ్చాడు శివ. ఒకరేనా? నువ్వు గమనించావా? ఇక్కడ అందరూ కనీసం 40 నుండి 50 మందికి అమ్మకాలు జరుపుతారు. సరే, ఎంత ఖరీదైన సేల్ చేశావో చెప్పు అన్నాడు బాస్. 8 కోట్లు చెప్పాడు శివ. ఏమిటి? అదిరిపడ్డాడు బాస్. అంత ఖరీదైన వస్తువు ఏది అమ్మావు అడిగాడు బాస్. ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను సార్ అన్నాడు శివ. గేలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ కాదే అన్నాడు బాస్. పూర్తిగా వినండి సార్. తర్వాత ఆ గేలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నాడో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు అతను. దానికన్నా ఒక బోట్లో వెళుతూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని, మంచి చేపలు సులభంగా పట్టవచ్చని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక స్కూనర్ బోటు డబుల్ ఇంజిన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువని ఆ బోటుని తీసుకుపోలేదని చెప్పాడు. అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త డీలక్స్ బ్లేజర్ కొనిపించాను. తర్వాత అక్కడే నది ఒడ్డున ఉండడానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన 6 స్లీపర్ల ఇగ్లూ క్యాప్ టెంట్, దానిలో ఉండడానికి కావలసిన భోజన సామాగ్రి ప్యాక్ చేయించాను. బాస్ ఆశ్చర్యంతో అడిగాడు, ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా? లేదు సార్ బదులిచ్చాడు శివ. మరి అన్నాడు బాస్. ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చాడు సార్. తలనొప్పిని టాబ్లెట్తో కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా బాగా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను అన్నాడు శివ. అరే యార్, ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి అడిగాడు బాస్. ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసేవాడిని సార్ అన్నాడు శివ. టీచర్కి సేల్స్కి ఏంటి సంబంధం అడిగాడు బాస్. ఏబిసిడీలు నేర్పమని వస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐఐటి, నీట్, సివిల్స్ ర్యాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం సార్. ఫీజులో 5,000 రాయితీ ఇస్తామని చెప్పి చేర్చునేవాళ్ళం. చేరాక ధోబీకి 5,000, పాకెట్ మనీ 10,000, పుస్తకాలకి 20,000, మెటీరియల్ 20,000, ఫోన్ కార్డుకి 3,000, ఇలా మా ప్రభుత్వాల పనులను మించి వసూలు చేసేవాళ్ళం సార్ చెప్పాడు శివ. బిత్తరపోయిన బాస్, నీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను, ఇంకా సేల్స్ మ్యాన్ని పెంచుదాం అని అతనికి రెట్టింపు జీతం ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.